అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 4వ తిరువాయిమొழிలో 4వ పాసురం. కురవై ఆయిత్తేరోడు అనేటువంటి ఈ తిరువాయిమొഴి. ఈ తిరువాయిమొழிలో ఆడవాళ్ళ యొక్క అనుభవం, కృష్ణావతారంలోని చేసితారని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. కేవలం కృష్ణావతార అనుభవాలను మాత్రమే అనుభవిస్తున్నారు ఈ తిరువాయిమొழிలో. ఎంచేత అంటే నిన్నెడయ మడవారు అనేటువంటి తిరువాయిమొழிలో ఏ ఏ చేసితాలనైతే చూపించాడో వాటన్నిటినీ అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో. అంటే చేరవొట్టోం అని చెప్పినటువంటి ఆడవాళ్ళు మిన్నెడయ మడవాళ్ళు ఎలా ఉన్నారు, చేరవొట్టోం నిన్ను చేరే ప్రసక్తే లేదయ్యా అని ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఏం చేశాడు పరమాత్మ, అది అక్కడ గోపిక భావంతో గోపికాభావంతో పాడినటువంటి పాసురాలు కావటం చేత తాను కన్నపిరాన్ని అనుభవించినట్టుగా ఆ కన్నపిరాన్ని నేను నిన్ను చారను అల్లోమలీనా ఆవోం అనేటట్టుగా చేసినటువంటి వాడు సర్వేశ్వరుడు. అది చూసి ఆశ్చర్యాన్ని కలిగినటువంటి ఆడవాళ్ళకి ఏమి ఇలా సేరగొట్టోం అన్నటువంటి నాలాంటి వాడని కూడా ఇంతలా నీ యొక్క తిరువడిగళ్ళలో చేర్చుకున్నావే అని ఆశ్చర్యపడుతూ ఉంటే, ఇంత మాత్రమే కాదు ఆల్వేరే ఎలాంటి వాడిని అని నలకొరవం అనేటువంటి తిరువాయిమొழிలో ఇలా విరుద్ధ స్వభావాలు, విరుద్ధ గుణ స్వభావాలు కలిగినటువంటి అన్నింటినీ తనకు విభూతిగా కలిగినటువంటి వాడు అని అఘటిత నా సామర్థ్యాన్ని పరమాత్మ ఆళ్వాళ్ళకు చూపించగా, ఇప్పుడు అంటే మిమ్మల్ని మాత్రమే కాదు అన్నింటినీ నాకు విభూతిగా కలిగినటువంటి వాడిని అని ఆడవాళ్ళకి సేవ సాయించారు ఎవరు సర్వేశ్వరుడు నలుకురువంలో. ఆ తర్వాత కురవై ఆయిత్తేరోడు కోర్తడం అనేటువంటి ఈ తిరువాయిమొழிలో ఆ మిన్నెడయ మడవాళ్ళు ఆడవాళ్ళు ఏ చేష్టితాలనైతే కోరుకున్నారో వాటన్నింటినీ కూడా ఇక్కడ అనుభవింపచేస్తూ ఉన్నాడు పరమాత్మ కన్నయ్య. వాటిని అనుభవిస్తున్నారు. అందులో 4వ పాసురం 140వ పేజీ. నోవా ஆட்சி உரலோடார்க்க இறங்கித்தும் வஞ்ச பெண்ணை சாவப்பால் உண்டதும் ஊர் சகடம் இறச்சாழியதும் தேவக்கோல பிராந்தன் செய்கை நினைந்து மனம் குசைந்து மேவ காலங்கள் கூடினேன் எனக்கு ఎన్ని వేండువదే. నాకు ఇంకా కావాల్సింది ఏమున్నది కనుక అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో కూడా. చెప్పుకున్నాం కదా, ఈ పాసురాలు అన్నింటిలోనూ కూడా ఆడవాళ్ళు చాలా తృప్తిగా పాడేటువంటి పాసురాలు. ఆనందాన్ని అనుభవిస్తున్నారు కృష్ణావతారాన్ని. ఆ అవతారాన్ని ఆయన యొక్క చేసితారని అనుభవించడానికి తగిన కాలం కూడా చాలా ఉండటం చేత నా దగ్గర నాకు ఇంకే కొరత అని పాడారు కిందటి పాసురంలో. ఇందులో కూడా ఏం పాడుతున్నారు, నోవా బాధపడి నొచ్చుకునేటట్లుగా యశోదాదేవి ఏం చేసింది, ఆయిచ్చి ఉరలోడు ఆర్క ఇరంగిత్తు నొచ్చుకునేటట్లుగా యశోదా పిరాట్టి రోలుతోటి చేర్చి విరంగిత్తు కట్టిపడేసింది కన్నపిరాన్ని. పడితే విరంగిత్తుం అని చెప్పండి, అలా కట్టేస్తే దానికి భయపడి ఉండినది అన్నారు కదా. అది భయపడటం కాదట, ఈడు పడిపోయాట. ఆ ఈడుపాటు కలిగి ఉండటము అంతేకాదు. వంచకి అయినటువంటి వంజపెన్నై వంచకి అయినటువంటి పూతన చావ అంటే చచ్చేటట్లుగా పాలు ఉండదు పాలని స్తన్యాన్ని తాగినది. ఊరు సగడం మీద చాడియదు పైకి దొల్లి వస్తూ ఉన్నటువంటి శకటాసురుడిని చాడియదు నశించేటట్లుగా దేవకోల పిరాంతన్ తన్నిదని నశించేటట్టుగా తన్నినది. ఆ తర్వాత దేవకోల పిరాంతన్ అప్రాకృత దివ్య విగ్రహము గల శ్రీకృష్ణుని యొక్క చేష్టితాలను చేసేటువంటి చేష్టితాలని
నేనైందు ధ్యానించి మనం కుజైందు హృదయము కరిగి మేవక్కాలంగల్ కూడినేన్ ఈ చేష్టితాలతోటి మనస్సు చేరేటట్లుగా ఫలాలతో చేరి ఉండేటట్లుగా కూడినేన్ లభించాను నేను. వెనక్కు ఎన్నిని వేండువరు, ఇక మీద నాకు కావాల్సింది ఏముందని కనుక అంటే కృష్ణానుభవంతో కాలం గడిపేటువంటి నాకు ఇంకేం కావాలి కనుక అంటున్నారు ఈ పాఠంలో ఆడవాళ్ళు. తాత్పర్యం: యశోదాదేవి రోలుతో చేర్చి కట్టింది, దానికి లోబడి అశక్తుడులాగా భయపడిపోయాడు. అలానే పోతన జగదాసురాదుని సంహరించినటువంటి ఇలాంటి కన్నపిరాని యొక్క చేష్టితాలను ధ్యానించేటువంటి స్థితి భాగ్యం కలిగినటువంటి నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు అంటున్నారు ఆడవారు. ఆరాయరప్పడి నోవా ఆచి உரலோடே கட்டி வைக்கலாம்படி ஆசி தற்பு பரம சுலபனான படியையும் தத்விரோதி பூதனா சகடா நிரசனம் பண்ணின படியையும் அதோடொக்கமாக உள்ள திவ்ய சேஷ்டிதங்களை ஸ்நேகத்தோടെ అనుభవిக்கப்பெற்ற எனக்கு இனி வேண்டுவது உண்டோ என்கிறாరు. ఆ యశోదా పిరాటి రోటితోటి కష్టపడినటువంటి ఆ స్థితి చూడగానే ఏమర్థం అవుతుంది మనకి? ఆశ్రితులకి ఎంత సులభుడుగా ఉండేటువంటి వాడండి ఈయన. అందరినీ వాళ్ళ కర్మలతో కట్టిపడేసేటువంటి పరమాత్మ ఒక గొల్లవనిత చేతిలో తాను కట్టబడ్డాడు. అది కదా, అది సులభుడుగా ఉండేటువంటి స్థితి. అంతేకాదు విరోధిగా వచ్చినటువంటి ఆ పోతన ఏం చేసింది? తల్లి వంచన కలిగినటువంటి ఆవిడ, కానీ తల్లి అనే భావన కలిగించేటట్టుగా వంచన చేస్తూ వచ్చింది. ఆ పోతనని ఆ పాలతో పాటుగా ఆవిడ ప్రాణాలను కూడా తాగి ఆవిడని నశింపచేశాడు. అలానే శకటాసురుడి యొక్క నిరసనం చేశాడు. అలా ఆయన యొక్క దివ్య చేష్టితాలని ప్రీతితోటి అనుభవించడానికి పొందినటువంటి నాకు ఇని వేండువది ఉండో, ఇక నేను పొందవలసినది ఏమున్నది కనుక అంటున్నారు ఆడవాళ్ళు. కన్నీరాయపడి అనంతరం అప్రాకృత విగ్రహనాన కృష్ణనుడయ బాలచేష్టితంగళై అనుభవిக்கைకు కాలం కూడా పెట్టేన్. అప్రాకృత దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి వాడైన కృష్ణ పరమాత్మ యొక్క బాలచేష్టితాలని అనుభవించడానికి నేను పొందాను అంటున్నారు. అప్రాకృత దివ్య మంగళ విగ్రహము అని ఎలా చెప్తాము అంటే, కృష్ణావతారంలో అప్రాకృత దివ్య తిరుమేనితోనే వచ్చాడు కదా ఈ లోకంలోకి. తాను మళ్ళా తిరిగి పరమపదానికి వెళ్ళే సమయంలో ఆ తిరుమేనిలో ఉన్న ఒక చిన్న భాగాన్ని కూడా వదిలేకుండా అన్నిటినీ తనతో పాటే తీసుకొని పరమపదానికి వెళ్ళిపోయాట. అదేమిటండి అలా? ఎలా అంటే, అవును, పరమపదానికి వెళ్ళేటప్పుడు ఏ కొంచెం గుర్తులను కూడా ఇక్కడ వదిలేలా ఆ తిరుమేనిలోని ఏ భాగాన్ని కూడా వదిలేకుండా తనతోనే తీసుకువెళ్ళాడు. కాబట్టి అది అప్రాకృతమైనటువంటి దివ్య తిరుమేని. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పారు కానీ, ఈ ఎవరు బలరాముడి పత్నులు, వాళ్ళు వసుదేవుడి యొక్క పత్నులు, వాళ్ళందరూ కూడా బహుశా ఇది చేసి ఉంటారు. వాళ్ళందరూ భర్తలు లేనప్పుడు సహగమనం లాంటిది ఏదైనా చేశారేమో, నాకు అక్కడ అర్థం కాలేదు. వాళ్ళందరూ వాళ్ళ పతులని ఆలింగనం చేసుకొని ఆ కార్యం చేస్తే, మరి రుక్మిణీ పిరాటి ఏం చేసిందంటే ఈయన్ని మనసులో భావించుకొని, రుక్మిణీ పిరాటి మాత్రమే కాదు ఆ కృష్ణ పరమాత్మ పత్నులందరూ కూడా ఆయన్ని మనసులో భావించుకొని ఆ కార్యం చేశారు. అంటే నాకు అక్కడ సతీ సహగమనం లాంటిది ఏదైనా చేశారేమో అనుకున్నా. ఇది నిజమో కాదు, అది ఆ భాష నాకు అర్థం కాక చెప్తున్నటువంటి మాట. అంటే వాళ్ళందరూ భర్తలతో కూడి చేసిన కార్యాన్ని కృష్ణ పరమాత్మ తన యొక్క తిరుమేనిలో ఏ కొంచాన్ని కూడా ఇక్కడ ఉంచకపోవటం చేత ఆవిడ కృష్ణ పరమాత్మని తలుచుకొని ఆ కార్యాన్ని చేసింది రుక్మిణీ పిరాటి అని సాధించారు. అది బహుశా అదే ఆ చరమ తిరుమేనితోటి కలిసి వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ చరమ తిరుమేని లేదు కనుక ఆయన్ని భావించారు అనే భావన అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి అంటూ, అదే అప్రాకృత దివ్య తిరుమేని కనుక ఆ తిరుమేనిలో ఏ కొంచాన్ని కూడా ఇక్కడ ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోయాట తనతో పాటే ఆయన. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క
బాల చేష్టితాలని అనుభవించడానికి కాలం కూడా పెట్టాను. నేను కాలాన్ని పొందానండి, వెనక్కి అపేక్షితం ఉండో, నాకు ఇంకేం కోరుకుంటుంది కనుక ఆయన యొక్క బాల్య చేష్టితాలని అనుభవించడానికి తగిన కాలాన్ని పొందాను. ఆ అనుభవాన్ని చేస్తున్న నాకు ఇంకేం కొరత ఉంటుంది కనుక అని నోవా అంటే నోంబడియాగా ఆచి ఆచియానవల్ ఉరలోడు ఆర్క ఉరలోడు ఇరక్క ఇరుగక్కట్ట నొచ్చుకునేటట్లుగా బాధ కలిగేటట్లుగా ఆచ్యానవల్ ఆ యశోదాపిరాటి ఉరలోడు రోటితోటి కూర్చి కట్టేసిందట. ఎవరిని? కన్న పిరాన్ని. ఆ కట్టేస్తే కట్ట అది కుయుడు పట్టిరుందదు. అదిగో ఉరలోడు కట్ట అంటే రోడ్డుతో కలిపి కట్టేస్తే మామూలుగా ఎలా భయ భావనయా అన్నట్టుగా భయాన్ని నటించాడండి. భయ భావనతోటి అలా ఉన్నాడు. అమ్మ కట్టేయటం మొదలు పెట్టగానే ఏడుపుకి లంకించుకున్నాడు. అదిగో అమ్మ కళ్ళకు పెట్టినటువంటి కాటుకంతా కారిపోయేటట్లుగా, ఆ కాటుక లోపలికి వెళ్ళి కళ్ళ వెంట నీళ్లు కారేటట్లుగా ఏడుస్తూ ఉన్నాడు. అదంతా భయ భావన మాత్రమే, కానీ ఏమిటది? ఈడుపాటు. అదిగో ఒక ఆశ్రితులకి ఎలా తాను ఈడుపడతాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసేటట్టుగా. యశోదా పిరాటి ఆశ్రితురాలే కదా, అలా నాకు నువ్వు తప్ప వేరే ఎవరు లేరు కృష్ణ అని ఎవరైనా అంటే అలాంటి వాళ్ళ విషయంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరన్నట్లుగా వాళ్ళ విషయంలో అంతలా ఒదిగిపోయి ఉండేటువంటి స్వభావం. అలా తాయివడు అది ఒక అదుక్కు ఈడు పట్టిరుందదు. తల్లి కట్టేస్తూ ఉంటే తనకేం చేతగాని వాడిలాగా అక్కడే నిలబడిపోయి ఇవి అన్నది కదా, ఎది గచ్చత్వం నీ కనుక ఎది శక్నోషి గచ్చత్వం, నీ కనుక వెళ్ళటం చేత అయితే వెళ్ళవయ్యా అన్నది కదా. ఎవరు? యశోదాపిరాటి. ఎలాంటి వాడు ఆయన? దైవీ హేషామమ మాయా దురత్యయ అని చెప్పాడు తానే భగవద్గీతలు. నా యొక్క మాయని ఎవ్వరూ దాటలేరయ్యా అని చెప్పినటువంటి ఆ సర్వేశ్వరుడే యశోదాపిరాటి చేతిలో కట్టుబడ్డాడంటే అది ఎంత గొప్ప మాయ అండి, ఎంత ఆశ్చర్యకరం. అది ఆయనకు ఉన్నటువంటి ఈడుపాటు. ఈడుపాటు అంటే ఆశ్రితుల విషయంలో ఎలా ఈడుపడిపోయి ఉంటాడు అనేటువంటిది. తాయి ఒడివకొండు వంచకయ్యాయి వందపే ఇచ్చేశాంబడియాగా ములైపాల్ అముదు చేయదదుగు. తాయి తల్లి వలే వచ్చి తల్లి ఒడివకొండు తల్లి యొక్క తిరుమేనిలాగా ఆకారాన్ని తాల్చి వంచన చేస్తూ వచ్చింది ఆ తాటక. అలాంటి ఆవిడ శాంబడియాగా ఆవిడ ప్రాణాలు కోల్పోయేటట్టుగా ములైపాల్ అముదు చేయదదుగు ఆవిడ యొక్క స్తన్యాన్ని ఆరగించినది. అసలు అది ఒక సన్నివేశం. మొదటిదేమిటి? యశోదాపిరాటి చేత రోటికి కట్టబడటం. రెండవది తల్లి వలె వచ్చినటువంటి వంచకి అయిన పూతన యొక్క పాలను తాగి ఆవిడ యొక్క ప్రాణాలను కూడా తాగేయటం. అంతే కదా. అసురావేశత్తాలే ఓరుందు ఒరుగిరసగడమానదు ఉరియుంబడి తిరువడిగళాలే పాయందరు ఉమాయుళ్ళ అప్రాకృత విగ్రహయుక్తనాన కృష్ణనుడే చేష్టితంగళై అనుసంధిస్తూ ఇంకొక చేష్టితం. ఏమిటది? అసురావేశం కలిగినటువంటి శకటం. అది ఊరుందు ఒరుగిర శకటం అన్నది. అలా దొల్లుకుంటూ వస్తోంది ఆ శకటం. అలాంటి శకటాన్ని మురియుంబడి విరిగిపోయేటట్లుగా తిరువడిగళాలే పాయందరు ఉమాయుళ్ళ ఆ తిరువడిగళ్లతోటి ఇలా అన్నాడంతే. ఎందుకు తన్నాడు? పాపం కావాలని తన్నాడా? కాదు, ఆకలేసింది. ఆకలేగానే అమ్మ పాలు వెంటనే ఇవ్వలేదు. పాలతో ఆకలేసినప్పుడు పిల్లలు కాళ్ళు చేతులు ఊపుతూ ఏడుస్తారు కదా, అలా ఊపాడంతే. బహుశా ఆ బండి ఇంకొక వైపు వెళ్ళి ఉన్నట్లయితే అలా జరిగేది కాదేమో. అది కూడా ఈయన పాదం వైపు కరెక్ట్ గా రావటంతో ఆ పాలు తగిలింది అంతే. పాయందదు ఉమాయుళ్ళ అలాంటి స్వామి ఆ ఒక్కసారి ఆ కాలు తగలగానే వెంటనే ఆ శకటాసురుడు సంధి బంధాలు విడిపోయేటట్లుగా ప్రాణాలు కోల్పోయారు కదా. అలాంటి అప్రాకృత విగ్రహయుక్తనాన కృష్ణనుడయ చేష్టితంగళై అనుసంధిత్తు అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో కూడుకున్నటువంటి కృష్ణ పరమాత్మక చేష్టితాలని అనుసంధానం చేసుకొని నెంజు నెగిసిందు పొరుందుంబడియాగా కాలంగల్ సిద్ధిక్కప్పెచ్చే మనసు నీరైపోయి ఆ విషయాలను అనుభవించేటట్టుగా కాలాన్ని
నేను పొందానండి, కాలాన్ని, అలాంటి కాలాన్ని నేను పొందాను ఇప్పుడు. కాబట్టి వెనక్కు ఏది ఇని అపేక్షితం ఉండు, నాకు ఇంకేం కోరిక ఉంటుందండి? నిత్యానుభవమే పురుషార్థం ఎన్నుకరుత్తు. పురుషార్థం ఏమిటి? ఫలం ఫలం భగవద్గుణానుభవం. అది ఎప్పుడు అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ అది లభిస్తే అదే కదా పురుషార్థం. అది ఇప్పుడు ఆడవాళ్ళకి ఇక్కడ ఈ దేహంతో ఈ లోకంలో ఉండగానే లభిస్తోంది. కాబట్టి ఈని అపేక్షితం ఇని అపేక్షితం ఉండు, నాకు ఇంకేం కోరిక ఉంటుంది కనుక. కాబట్టి నిత్యానుభవం పొందటమే పురుషార్థం. ఆ నిత్యానుభవాన్ని నేను పొందుతున్నాను కాబట్టి ఇంకే కోరికలు లేవండి, నాకే కోరికలు కాదు కొరతలే లేవు అంటున్నారు ఆడవాళ్ళు. నాలాం పాటు ఆశ్రిత భవ్యనాన విరుప్పిలే ప్రతికూలరైమా ఎట్ట కృష్ణనై అనుభవిక్క పెట్టయనకు అవాప్తవ్యం ఉండో ఎన్గిరాల్. ఆశ్రితుడికి భవ్యులుగా ఉన్నటువంటి ఆ స్థితిలోనే ఒకవైపు యశోదా పిరాటి చేతిలో కట్టుబడుతూ ఉంటాడు, అదే సమయంలో ప్రతికూలురైనటువంటి ఆ పూతనని సంహరిస్తాడు, శకటాసురుణ్ణి కాలుతోటి కన్ని సంహరిస్తాడు. అలాంటి కృష్ణనై అనుభవిక్క పెత్తయనకు, అలాంటి కృష్ణ పరమాత్మని అనుభవించడానికి పొందినటువంటి నాకు ఇక్కడ ఏం చూపిస్తున్నారు? నల్కరువం అనేటువంటి తిరువాయముజులు రెండు, విషము అమృతం. విషం అంటే ప్రాణాన్ని తీస్తుంది, అమృతం అంటే ప్రాణాన్ని పోస్తుంది. అలా రెండు విరుద్ధమైన స్వభావాలను విభూతిగా కలిగినటువంటి వాడు అని అనుభవించిన దాన్ని మళ్ళా ఇక్కడ చూపిస్తున్నారట. ఒకవైపు ఆశ్రితుడికి భవ్యులుగా ఉంటాట, అదే సమయంలో ప్రతికూలుడైనటువంటి వాడని సంహరిస్తూ ఉంటాట. అది కృష్ణావతారంలో చూపించారు అనేటట్లుగా అలాంటి కృష్ణ పరమాత్మని అనుభవించడానికి పొందినటువంటి నాకు ఆ వాప్తవ్యం ఉందో ఎన్గిరా, ఇంకా నేను పొందవలసినది ఏమైనా ఉన్నదా అంటున్నారట ఆడవాళ్ళు ఇక్కడ. ఏమిటంటే అవాప్తం, నేను పొందవలసింది ఏమున్నది అంటే పెరుమాళ్ళకి ఏ కొరత లేదట, ఆడవాళ్ళకి ఏ కొరత లేదట. పరమాత్మని అనుభవించడానికి పొందినటువంటి ఆడవాళ్ళకి అవాప్తవ్యం లేదు, ఇంకా పొందవలసింది ఏమీ లేదు. ఆడవాళ్ళని పొందినటువంటి పెరుమాళ్ళకు కూడా అవాప్తవ్యం ఏమీ లేదు. ఆయనకి ఇంకా పొందవలసింది ఏముంది? ఇలాంటి ఆడవాళ్ళని పొందిన తర్వాత ఇంకొకటి పొందవలసిన విషయం ఏమైనా ఉంటుందా అనేటట్లుగా ఆడవాళ్ళకి పొందవలసిన విషయం లేదు, పెరుమాళ్ళకి కన్నపిరానికి పొందవలసిన విషయం లేదు అంటూ ఒకసారి కృష్ణావతారంలో రుక్మిణీ పిరాటి కన్నపిరాని ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయం, ఆవిడ్ని ఉయ్యాల్లో కూర్చొనుంది ఆవిడని ఇలా ఉయ్యాల ఊపుతూ ఒక మాట అడిగాట రుక్మిణీ పిరాటిని కృష్ణ పరమాత్మ. ఏమిటా మాట అంటే, రుక్మిణి నీకు ఎంతంతమంది, నువ్వు చాలా రాజకులంలో పుట్టినటువంటి దానివి, నువ్వు రాజకుమార్తెవి, నేను చూస్తే ఒక చిన్న గొల్ల పిల్లాన్ని, నిన్ను వివాహం చేసుకోవడానికి చాలా చాలా మంది రాకుమారులందా కూడా ఇష్టపడ్డారు, అయినప్పటికీ ఏమీ లేని ఈ గొల్లవాడిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఏం పొందుదామనుకున్నావు అని అడిగాట కృష్ణ పరమాత్మ. అని ఇలా చూసేలోపు ఈవిడట మూర్చిపోయి ఉన్నదట. వెంటనే ఆయన అష్టభుజ పెరుమాళలాగా ఆ రుక్మిణీ పిరాటిని ఎత్తి లేపి కూర్చోబెట్టి చేతులతో లేపి కూర్చోబెట్టి కాస్త చేతం ఏదో చల్లాక ఒక్కసారిగా కళ్ళు తెరిచిందట. ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది అంటే, మరి మీరేమడిగారు స్వామి, నువ్వు ఏ కొరత లేనటువంటి అరవిందలోచనుడు అయ్యా నువ్వు, ఇంకా అలాంటి నిన్ను పొందిన తర్వాత నాకేం కొరత ఉంటుంది అన్నట్లుగా సమాధానం చెప్పిందట రుక్మిణీ పిరాటి. అని ఇంతకీ నేను అడిగిన దాంట్లో నీకంత బాధ కలిగించిన విషయం ఏమున్నది అంటే, మరి ఏమీ లేనివాడని అని అన్నావు కదా కృష్ణ. ఏమీ లేనివాడినంటే, అవును ఏమీ లేనివాడిని అంటే ఏమిటి? నన్ను పొందడానికి ఆశపడేటువంటి భాగవతుల యొక్క కొరత నాకు. అదిగో నాకు ఏమీ లేదు, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఏమీ లేదు అని చెప్పాట ఆయన. సరే నీకు ఏమీ లేనటువంటి వాడివి అంటే, నన్ను ఆశ్రయించాలనే మనసు పడేటువంటి భాగవతులకు కొరత నాకు, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇంకా ఏమి పొందవలసినటువంటి విషయమే లేనటువంటి కొరత వాళ్ళకి. అలాంటి నన్ను వివాహం ఆడావంటే ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అర్థమయ్యేటట్లుగా కదా చెప్పాలి. అలా సగంగా చెప్తే నాకెలా అర్థమవుతుంది?
అదిగో ఏ రాజకీయాలకో వెళ్ళినప్పుడు సగం సగం చెప్పాలి, పత్నితో చెప్పేటప్పుడు పూర్తి విషయాన్ని చెప్పాలి కదా, దాన్ని నువ్వు మరిచావయ్యా అంటుందట రుక్మిణి పిరాటి. అంటే ఇప్పుడు ఏమర్థమైంది కదా, పూర్తిగా మీకు అర్థమైందో లేదో. ఉయ్యాల ఊపుతున్నాడు, ఏమీ లేని నాకు ఏమి లేదు, నా దాసులకి ఏమి లేదు అని చెప్పాడు ఈయన. వెంటనే ఈవిడ మూర్ఛపోయారు. ఆవిడని తేరుకునేలాగా చేసి ఎందుకు ఇలా అయిందంటే, ఏమీ లేకపోవటం ఏమిటయ్యా, నువ్వు అరవిందలోచనుడివి కాబట్టి నువ్వు అన్నీ ఉన్నవాడివే, అయినా అంత చిన్న విషయానికి నువ్వెందుకు ఇలా మూర్చిపోయావంటే, నాకు ఏమి లేదు నా భక్తులకి ఏమి లేదన్నావు కదా, ఇలాంటి మాట అన్నావేమిటి అని నేను మూర్చిపోయాను అని ఆవిడంటే, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అందులో ఏం తప్పున్నది కనుక, నాకేమి లేదు అంటే నన్ను ఆశ్రయించే, నేను వెళ్ళి ఆశ్రయించడానికి ఎవరు లేరు అని అయినా చెప్పుకోవచ్చు. నన్ను ఆశ్రయించేటువంటి భక్తులు నన్నే కావాలని కోరుకునే వాళ్ళలో కొరత అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏమిటి, నన్నే కావాలని కోరుకున్నటువంటి వాళ్ళకి ఇంకా నాకేమి లేదు అంటే నేను ఆశ్రయించడానికి ఎవరు లేరని ఒక అర్థం, నేనే కావాలని ఆశ్రయించేటువంటి వాళ్ళని పొందడం చాలా దుర్లభమని ఒక అర్థం. అక్కడ ఆయన భక్తులకి, ఆయన ఆశ్రయించిన భక్తులకి ఏమిటి కొరత అంటే, నన్ను ఆశ్రయించిన తరువాత, నన్ను పొందిన తర్వాత ఇంకా వాళ్ళకి పొందవలసినటువంటిది ఏమీ లేదు అనేటువంటి ఒక కొరత కలిగిన వాళ్ళు అని ఆయన వివరిస్తే, అప్పుడు రుక్మిణి పిరాటి చెప్పే విషయం పూర్తిగా చెప్పాలి కదా అన్నదట. ఆ రీతిగా ఎనక్కు అవాప్తవ్యం ఉండో అంటున్నారు ఆళ్వారు, నేను పొందవలసింది ఇంకేమైనా ఉంటుందా, ఏమి లేదు అంటే, నాకు లేదు కొరత, నేను ఆశ్రయించిన సర్వేశ్వరుడికి ఏ కొరత లేదు, నాకు ఏ కొరత లేదు, ఆయనకేం కొరత లేదు, ఇదిగో నన్ను పొందటం, ఆళ్వార్లు లభించిన తర్వాత ఆయనకు కొరత తీరింది, పెరుమాళని పొందిన తర్వాత ఆళ్వార్ల కొరత తీరింది. అది ఇప్పుడు 7 వ్యాఖ్యానం. నోవ ఆచి ఉరలోడు ఆర్కైరంగిత్తుం, నోవ ఆచి ఉరలోడు ఆర్క ఇరంగిత్తుం. అదిగో నోవా బాధపడేటట్లుగా ఎలా చెప్తారట, జియర్ ఇప్పాటై ఇయల్ అరుళి చెయ్య పొక్కాల్, నోవా ఎన్ను అరుళి చెయ్యం అழகு కాణుం. అదిగో జియర్ నందీర్ గారు ఈ పాసురాన్ని పాడేటప్పుడు నోవా అనేటట్లుగా పాడతారట. ఏమిటి ఆ పదాన్ని అనేటప్పుడు ఎంత అందంగా పాడతారు అని నంజీర్ గారు పాడతారని నంబిళ్ళ గారు చెబుతూ ఉన్నారట. ఏమిటట నోవా అంటే, నొచ్చుకునేటట్లుగా యశోదా పిరాటి కట్టేసింది అన్నారు కదా. ఇప్పుడు మనం కూడా చూడండి, పిల్లలకి ఏదైనా అయ్యో నీకు దెబ్బ తగిలిందా, అయ్యో నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతాం కదా పిల్లల్ని. ఆ రీతిగా నోవా నొచ్చుకునేటట్లుగా కట్టేసిందండి ఆ యశోదా పిరాటి అనే అర్థం వచ్చేలాగా ఆ విధమైన స్వరంతో నంజీర్ గారు పాడేవారు. జియర్ ఈ పాటై ఇయల్ అరుళి చెయ్య పొక్కాల్, నోవా ఎన్ను అరుళి చెయ్యం అழகு కాణుం. నోవా అనేటువంటి ఆ పదాన్ని వారు పాడేటప్పుడు ఆ సౌందర్యాన్ని మనం వినాలి. నోవా ఎంగిరారు కాణుం ఆళ్వారు తన్ తిరుమేనిలే కైరు ఉరిచ్చినా పోలే. నోవా ఎంగిరారు, ఇప్పుడు ఆళ్వారు కదా నోవా అనే పదాన్ని వాడారు. ఇప్పుడు ఎలా ఉన్నదట, ఇప్పుడు ఆ నోవా నొప్పి ఎవరికి, కన్నపిరానికి. నొచ్చుకున్నది ఎవరు, కన్నపిరాన్. ఎందుకు నొచ్చుకున్నాడు, యశోదా పిరాటి రోలుతో చేర్చి కట్టింది కాబట్టి. ఇప్పుడు బాధ నొచ్చుకోవలసింది కన్నపిరాను, కానీ ఆళ్వాళ్ళు ఆ బాధ ఏదో తన తిరుమేన్నే కట్టేసినంత బాధపడిపోయారట. ఎలా నోవా ఎన్గిరారు కాణుం ఆళ్వార్, అయ్యో నొచ్చుకునేటట్లుగా అని అంటున్నారు కదా ఆళ్వారు. ఎందుకని, తన తిరుమేనీలే ఖైరు ఉరుత్తినా పోలే, ఆ కట్టేసినటువంటి ఆ తాడేదో తన తిరుమేనికి కట్టేస్తే ఎంత బాధపడిపోతారో ఆళ్వారు, అలా అయ్యో మా కన్నయ్యని కట్టేసిందే యశోదా పిరాటి, మా కన్నయ్య యొక్క తిరుమేని నొచ్చుకునేటట్లుగా ఆ రోటికి కట్టేసిందే అని బాధపడేవారు. అని ఆడవాళ్ళు బాధపడుతున్నారా అన్నట్లుగా వీరు పాడేవారట. ఆడవాళ్ళు అలా బాధపడుతున్నారు ఇప్పుడు కూడా. ఆచి ఉరలోడు ఆర్కైరంగిత్తుం, పోని ఆచి ఆ గొల్లామె యశోదా పిరాటి, ఉరలోడు ఆర్కైరంగిత్తుం, అదిగా రోటికి కట్టేస్తే ఇరంగిత్తుం ఈడు పడిపోయాడు. ఎలా, ஒரு ద్వేషముండాయి కట్టుగిరాల్ అల్లరిరే అల్లడిరే. ఏమైనా యశోదా పిరాటికి కన్నపిరాని విషయంలో ఏదైనా ద్వేషం ఉండి కట్టేసిందా? కాదు కాదు, ఏది స్నేహం, ప్రీతి,
ఆ ప్రీతితోటి పిల్లాడు చెడ్డ పనులు చేస్తే నలుగురు నాలుగు మాటలు అంటారు కదా, ఆ యశోదా పిరాటి కుమారుడిని ఏమిటి పిల్లాడు అని ఎవరైనా అంటే మనం సహించగలమా? మన పిల్లలైనా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని కోప్పడవలసి వచ్చే సందర్భం, కోప్పడే సందర్భం ఎలా ఉంటుందంటే, అది వాడు చేసిన పనికి మనకు కోపం రాదు, ఇది చూసిన అవతల వాళ్ళు ఏమైనా మన పిల్లోడిని ఏమన్నా అంటారేమో అని మనం ముందే కోప్పడతాం అనమాట. ఆ రీతిగా ఇక్కడ కూడా ஒரு ద్వేషముండాయ్ కట్టుదిరాళ్ అల్లడిరే. ఏదో యశోదా పిరాటికి కన్న పిరాని మీద కోపం ఉండి కట్టేసిందా ఏమిటి? కాదు. ఎందుకు? ఆయన్ని చక్కగా మంచి పనులు చేసేవాళ్లాగా తీర్చిదిద్దుదాం, పిల్లాడు అల్లరి పల్లాడవుతున్నాడు అనే భావంతో స్నేహకార్యమాన కోపమాఘయ్యాలే. స్నేహకార్యమాన స్నేహంతో చేసినటువంటి కార్యం అది. ఏది? స్నేహకార్యమాన కోపమాఘయ్యాలే. స్నేహముళ్ళ అళవం ఇడై నిర్కుమిరే కోపమం. స్నేహం, ఆ ప్రీతి ఎక్కువగా ఉంది. మన పిల్లల్ని మనం కోప్పడుకునేది ఎప్పుడు అంటే వాళ్ళు బాగుపడాలని కదా కోప్పడేది. వాళ్ళ మీద ఏదైనా మనకి ద్వేషం ఉంటుందా, కోపం ఉంటుందా? ఏముండదు కదా. అలానే యశోదా పిరాట్టి కూడా స్నేహకార్యమాన కోపమాఘయ్యాలే. స్నేహముళ్ళ అళవం ఇడై నిర్కుమిరే కోపమం. ఆ స్నేహం ఉన్న చోట ఇదిగో కోపం కూడా ఉంటుంది కదా. ఆ కోపం ఎందుకు వస్తుంది? ఆ స్నేహాన్ని బట్టి, ఆ ప్రీతిని బట్టి ఈ కోపం. ఆ ప్రీతితోటి ఈ పిల్లాన్ని ఎవరేమంటారో అనే భయంతో ముందుగా వీళ్ళే కోప్పడతారు. అది అలా తా ఎడుత్తా తిరుకోలుక్కు ఉళయిందు ఓడియర్కే. అదిగో తల్లి ఎత్తినటువంటి సిరుకోలుక్కు ఉళయిందు ఓడిరే. ఆ తల్లి చేత్తో తీసుకున్నటువంటి చిన్న కర్ర, దానితోటే ఎలా చిందులు పెట్టాట. డే కోలుక్కు ఉళయిందు ఓడిరే. చిందులు పెట్టి 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 కింది. ఇది ఎవరిది? తిరుమంగయాళ్వార్ల పాసురం. అదే తాయారు మెళ్ళ కట్టినాலும் பொறுக்க வண்ணாமையாலே நோவாயிருக்கும் ఎన్నుదల్. ప్రియపరయ్యానవల్ నోవ కట్టువాన్ ఎన్నెన్నా అంటే ఇడై నిర్కుమిరే సదృశమా ఎవ్వళవు స్నేహముండు కోపము అదుక్కు ఒత్తిరుక్కుం ఎన్నపడి. ఎంతవరకు కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ స్నేహాన్ని బట్టి, ప్రీతిని బట్టి వస్తుంది కదా. కోపాతిశయత్తాలే నొక్కట్టినాள் ఎన్నుదల్. అలా కోపం నోవక్కట్టినాள் ఎన్నుదల్. ఆ కోపం అధికంగా రావటం చేత కొంచెం నొచ్చుకునేటట్టుగా కట్టింది యశోదా పిరాటి. తాయార్ మెళ్ళ కట్టినాల్ పొరుక్కవన్నామయ్యాలే నోవా ఇరుక్కుం ఎన్నుదల్. నిజంగా యశోదా పిరాటి అంత గట్టిగా కట్టేసిందా అంటే కాదు కాదండి. ఆవిడ మెల్లిగా కట్టినప్పటికీ కూడా పిల్లాడు సుకుమారుడు కదా, సహించలేకపోవటం చేత నోవా ఇరుక్కుం ఎన్నుదల, అది నొచ్చుకునేలాగా ఉంటుందట. అది ఎలా? తల్లి కట్టడం మొదలుపెట్టింది. కట్టడం మొదలు పెట్టగానే ఆ చిందులు అరుపులు ఎంత పెద్ద పెద్దవి అంటే ఏదో ఎలా ఏ హిరణ్యకశిపుడో లేకపోతే ఏ హిరణ్యాక్షుడో లాంటి రాక్షసులో ఎదురుగా వచ్చి దర్శనమిస్తే వాళ్ళని చూసి భయపడినటువంటి పిల్లలు ఎలా కేకలు పెట్టి 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 అరుస్తారో, అమ్మా రాక్షసుడే అమ్మా రాక్షసుడే అని కేకలు పెడతారు కదా, అంత రీతిగా కేకలు పెట్టాట ఈయన కూడా. అలా వరు తాయెడుత్త సిరుకోలుక్కు ఉళయిందు ఓడిరే. ఆ తల్లి ఎత్తినటువంటి చిన్న కర్ర, అదేమి పెద్ద కర్ర కాదు, దెబ్బలు పడేటువంటి స్థితి, దెబ్బ కొట్టేటువంటి స్థితి కాదు. అయినప్పటికీ అదిగో ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఎవరో ఎదురుగా కనపడితే ఎలా భయపడిపోయి పిల్లలు ఏడుస్తారు, అంతలా ఏడ్చేసేట. విడియావారుక్కవా పుండు విమ్మేజుతాన్ వాయి విట్టు అడమాట్టాదదిరే ఎవరై వరుత్తుగిరదు. అసలు ఈయనకి ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క బాధ ఏమిటి? ఇప్పుడు యశోదా పిరాటి కట్టేసింది, కట్టేసినప్పుడు ఆయన బాధ కలిగింది. ఇంతకీ ఆయనకు ఉన్నటువంటి బాధ ఏమిటయ్యా కృష్ణ పరమాత్మకి అంటే, ఎవరో బయట వాళ్ళు అనుకోండి, ఒక దెబ్బ వేస్తే వెయ్యొచ్చు, ఒక మాట అంటే అనొచ్చు, వాళ్ళతోటి పెద్ద సమస్య లేదట. ఎంచేత వాళ్ళు బయట వాళ్ళు, మన మీద అంత ప్రీతి లేనటువంటి వాళ్ళు, వాళ్ళు ఒక మాట అంటే మనం పట్టించుకుంటామా, ఒక దెబ్బ వేస్తే పట్టించుకుంటామా? కానీ ఎంతో ఇష్టురాలైనటువంటి తల్లి, ఎలా ఎంతో ఇష్టురాలంటే ఈయన మీద ఎలా అంటే ఈయన విషయంలో ఈయనని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి తల్లి,
ఏది వర్ణాశ్రమ ధర్మమైనటువంటి పశువులను మేపడానికి పంపడానికి కూడా అయ్యో నిన్ను విడిచి ఉండలేకపోతున్నానయ్యా అని బాధపడేటువంటి తల్లి ఇలా కట్టేస్తే అది ఈయన సహించలేకపోతున్నట్ట కృష్ణ పరమాత్మ. అది విమ్మి ఎదుతానంటే విక్కి అడుదాన్ నిత్యర్థ. విక్కి అడుదాన్, వెక్కి వెక్కి ఏడ్చాట. వెక్కి వెక్కి ఏడ్చే అవకాశం ఉన్నదా? లేదక్కడ. ఏం చెప్పింది? కట్టేసింది, ఏడవటం మొదలు పెట్టాడు. వాయుముడు వాయ్ వాయ్ అన్నది యశోదా పిరాట్టి. అది ఆడవాళ్ళకి ఇప్పుడు కలిగేటువంటి బాధ ఏమిటంట? వాయు విట్టు అజుమాట్టాదదిరే ఎవరై ఒరుత్తుగిరదు. ఆడవాళ్ళకి ఇప్పుడు బాధ కలిగించేటువంటి విషయం ఏమిటి? పిల్లాన్ని కట్టేసింది, భయపడిపోయాడు. ఎలాంటి పిల్లోడు ఎలా భయపడిపోయాడు అంటే, తల్లేమన్నా పెద్ద కర్ర తీసుకుందా అంటే, ఎలాంటి కూర్వేర్ కుడింతొజిలన్ నందగోపన్ కుమరన్ అని చెప్పినట్టుగా అలా ఏమైనా క్రూరమైనటువంటి వేలాయుధాన్ని పట్టుకొని అలా ఏదైనా భయపెట్టిందా? అలా పెద్ద కర్రతోటి కొట్టిందా అంటే అలాంటివేం లేదు. తిరుక్కోలై చిన్న కర్ర ముక్క అది పట్టుకుంది, రోటికి కట్టేసింది. ఈయన ఏడవటం మొదలు పెట్టాడు. ఈయన ఉక్రోషం అంతా బయట వాళ్ళు కాదు, తల్లే చేసిందని ఉక్రోషం. అంతేకాదు వాయ్ వాయ్ నోరు ముయ్ అన్నది కదా. అలా ఎలా ఏడవకుండా ఉంటారండి? ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క బాధ ఏమిటి? కట్టేసినప్పుడు పిల్లాడికి దుఃఖం కలిగితే నోటార ఏడవనివ్వాలి కదా. అలా కూడా చేయనివ్వలేదా ఆ యశోదా పిరాట్టి? అలా వాయ్ వాయ్ వాయు విట్టు అజుమాట్టాదిరే, నోరు తెరిచి ఏడవలేనట్టుగా కదా ఎవరై ఒరుత్తుగిరదు. ఆడవాళ్ళకు బాధ కలిగించేటువంటి విషయం అది. కట్టేస్తే కట్టేసింది యశోదా పిరాట్టి, చక్కగా నోరు తెరిచి పిల్లాన్ని నోటార ఏడవనివ్వాలి కదా. అది కూడా చెయ్యలేదే. అది ఆడవాళ్ళకు బాధట. విడియవార్క కోపిత్తు కట్ట ఆయిచ్చి ఉరలోడు ఆర్క ధరియారందు కరుంకళిరే పోల నిండు తడంకన్గల్ పనిమల్గుం తన్మయ్యానై ధరియారంద కరుంకళిరే. నల్లటి ఏనుగుని తీసుకొచ్చి కట్టేస్తారు కదా, దాని ఏనుగుని కట్టేసేదాన్ని అంటాం కదా. దానికి ఏనుగుని కట్టేసినట్లుగా ఈయన్ని కూడా తీసుకొచ్చి ఆ రోటికి కట్టేసిందట యశోదా పిరాట్టి. ఏమిటి? ఎలా ఉన్నాడట? రోలు నలుపు, కృష్ణయ్య నలుపు. ఇంకా ఆ రోటికి ఈయనకి ఏ తారతమ్యం లేదు, రంగులోను దేంట్లోను. ఆ రోటికి కట్టేయటంతో అక్కడ నీకు కృష్ణయ్య ఉన్నాడని ఎలా తెలుస్తుందండి అంటే, అక్కడ ఈయన వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కదా. ఏడ్చేటప్పుడు అమ్మ చెప్పింది కదా, వాయ్ వాయ్ అని నోరు ముయ్, నువ్వు ఏడిస్తే పైకి ఒప్పుకోను అని. అప్పుడు ఏమిటి? పైకి ఏడవలేక వెక్కి వెక్కి ఏడ్చేటప్పుడు పిల్లలకి పొట్ట ఊగుతూ ఉంటుందే, ఆ ఊగినటువంటి సన్నివేశాన్ని పట్టి అక్కడ కన్నయ్య ఉన్నాడని తెలిసేలాగా ధరియారంద కరుంకళిరే పోన నిండు తడంకన్గల్ పనిమల్గుం తన్మయ్యానే. ఆ నల్లటి ఎలాంటి నేత్రాలవి? తడంకన్గల్, విశాలమైనటువంటి నేత్రాల నుండి ఆ కన్నీళ్లు జాలువారేలాగా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని ஒரு மத்தகஜத்தை தரியோடே சேர்த்தா போலே காணும் இவன் కట్టుండు నిన్న నిలై. అదిగో ஒரு మత్తగజత్తై, ఎలానట? ఒక మత్త గజాన్ని, దాన్ని ఏమంటారు, ఆ పక్కన ఉన్నటువంటి ఒక పుల్లకి, చిన్న పుల్లే అది ఉండేది, కట్టేసినట్టుగా ఈవిడ కూడా రోటికి కట్టేసింది యశోదా పిరాట్టి. ఒక ఆలంబనం అనుకోండి, ఏదో ఒక పుల్ల కట్టేస్తారు. అంత పెద్ద ఏనుగు కదా, దానికి తగినట్లుగా ఓ పెద్ద స్తంభం నాట మావటివాడు ఏనుగుని కట్టేసినట్లుగా ఈవిడ కూడా యశోదా పిరాట్టి ఆ రోటికి కట్టేసింది ఈ పిల్లాన్ని. అది చూసి తట్టుకోలేకపోతున్న వారెవరు? ఇప్పుడు ఆడవాళ్ళు అనమాట. ஒரு మత్తగజత్తై తరియోడే సేత్తా పోలే కాణుం ఇవన్ కట్టుండు నిన్న నెలే. తల్లి చేత కట్టబడి ఉన్నటువంటి ఆ స్థితి ఓ మత్తగజాన్ని కట్టేసినట్టుగా, ఓ రవలై కట్టిన కట్టు విస్తుక్కొండు పోగమాట్టాదే నిండు అజుగయ్యే స్వభావమాయిరుందపడి. ఓరు కట్టు విచ్చి ఒరు అవలై కట్టిన, ఒక చిన్న అబల కట్టినటువంటి ఆ కట్టుని కట్ట విస్తుక్కొండు పోగమాట్టాదే, విడిపించుకొని వెళ్ళలేక ఎలా ఉన్నాడు?
నిండు అదుగయ్యే స్వభావమా ఇరుందపడి అక్కడి నుంచి ఒక అడుగు పక్కకి వేయలేదు, అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ చెప్పింది కదా, ఇది శక్నోషి గచ్చత్వం త్వం, నీకు కనుక వెళ్ళగలిగే సామర్థ్యం ఉంటే వెళ్ళరా కృష్ణ అన్నది కదా. అంటే అక్కడి నుంచి వెళ్ళలేక భయంతో అలా ఈడుపడిపోయి తల్లి కట్టిన కట్టుకి అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరండి ఆయన ఏడ్చేటువంటి వాడంటే? సర్వశక్తిమంతుడైనటువంటి ఆ స్వామి. ఎందుకు వెళ్ళలేదు అంటే అదిగా ఏది శక్నోషి అన్నాడిరే, తల్లి అన్నది కదా ఏది శక్నోషి, ఏం కృష్ణ వెళ్తావా, వెళ్ళగలిగితే వెళ్ళు అని ఒక ఛాలెంజ్ చేసినట్టుగా అన్నది కదా. అందుకని వెళ్ళలేక అక్కడే ఆగిపోయాడు. ఉరలోడార్క ఇరంగిత్తుం, బురలోడే కట్ట ఇరంగిత్తుం, ఆ రోటితోటి కట్టగా ఇరంగిత్తుం, ఇరంగిత్తుం అంటే ఈడు పడిపోయినటువంటి ఆ స్థితి. అయితే దుర్యోధనాది కరుడయ బంధమాగిలిరే అరుక్కైరగు సిందిప్పదు. ఏమండి ఆశ్రితుల విషయంలో అలా ఈడు పడిపోయి ఉండేటువంటి వాడు కాబట్టి అలాంటిది కనుక యశోదా పిరాట్టి కట్టినటువంటి కట్టుకి లొంగిపోయి ఉన్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోవటానికి చేతగా కాదు. అదే దుర్యోధనాది లాంటి వాళ్ళు కట్టినటువంటి బంధం అయితే అరుక్క విరగు సిందిప్పదు, ఎలా వీళ్ళ బంధంలోంచి నేను తప్పించుకోవాలని ఒక ఆలోచన చేసేవాడు, వెంటనే తప్పించుకొని వెళ్ళేవాడు. కానీ అది ఎవ్వరిది? నోవ ఆయిచ్చి ఉరలోడు ఆర్క ఇరంగిత్తుం, అలా ఆశ్రితురాలైనటువంటి యశోదా పిరాట్టి కట్టినటువంటి కట్టు కావటం చేత ఆయన విడిపించుకోలేక అక్కడే ఉన్నాడు. ఇరంగిత్తుం మానస పేడయ్యై అనుసంధిత్తపడి, మానస పేడ మనసులో ఎంత భయం ఎంత బాధో అనుభవించాట పాపం పిల్లాడు. మానస పేడయ్యం బయటికి చెప్పుకోలేక, అమ్మ కట్టినటువంటి కట్టును విడిపించుకొని దూరంగా పారిపోలేక, అది మానసికమైనటువంటి దుఃఖం. మానస పేడయ్యే అనుసంధిత్తపడి, మనస్సులో ఒక బాధ అనమాట. ఇది పెద్దగా ఏడవడానికి కూడా అవకాశం లేదు కదా, అందుకనే మనస్సులోనే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నట్ట కన్నపిరాను. ఈ రకం అంటే ఈడుపాడు. అలా వంజ పెన్నై శావప్పాలు ఉండదు, వంజ పెన్నై వంచన చేసినటువంటి స్త్రీ చావ చనిపోయేటట్లుగా పాలు ఉండదు, ఆ పాలని తాగినది. కెట్టేను పేయిత్తాయ్ పక్కలిலும் అంగన్ ఇరుందానాగిల్ ఎన్పడా ఆగిల్ ఎన్పడక్కడవదుదాను. కెట్టేన్ చెడిపోయాను, ఎలాగ పేయిత్తాయ్ పక్కలిலும் అంగనిరుందానాగిల్ ఎన్పడక్కడవదుతాన్. ఇది ఆళ్వార్ల యొక్క భావన. మళ్ళా అదిగో వంచన చేసి వచ్చినటువంటి పిశాచ స్త్రీ, ఆవిడ విషయంలో కూడా నిజమైన తల్లి అని భావించి పాలు తాగితే ఏమవ్వాలండి మనం? ఆయన తల్లని తెలుసుకోవాలి కదా. తల్లి ఎలానంటే కృష్ణ పరమాత్మ అప్రాకృతమైన శిశువు కావటం వల్ల ఏమోనట ప్రతి 2 నిమిషాలకి పాలు తాగుతాడు. మాటి మాటికి అమ్మ దగ్గర పాలు తాగే అలవాటు. కాస్త ఆలస్యమైందో ఏమో యశోదా పిరాట్టి అవతలకి వెళ్ళింది, వచ్చింది ఈ వంచన చేసేటువంటి పోతన, అదిగో తల్లేమో అనుకొని పాలు తాగేశాడు అంతే. ఆడవాళ్ళ భయం ఏమిటి? వచ్చింది తల్లి కాదు, ఒక పిశాచము, నీ ప్రాణాలు తీయటానికే వచ్చినటువంటిది. ఏదో అదృష్టవశాత్తు నువ్వు ప్రాణాలను కోల్పోకుండా మాకు దక్కావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోవాం. కిట్టేన్ పేయెత్తాయి పక్కలిலும் అంగన్నిరుందానాగిల్ ఎన్ పడక్కడబడుతాన్. అసలు పేయిత్తాయి పిశాచి తల్లి విషయంలో కూడా ఆ రీతిగా చేస్తే మేము ఏమవ్వగలం కృష్ణ? சேவப்பால் உண்டதும் சோற்பனகையை போலே அங்கஹானியை பண்ணு விட்டு பூசலை விளைப்பியாதே ముడిత్తు విడపెత్తపడి. అదిగో రామావతారానికి కృష్ణావతారానికి ఒక తారతమ్యం ఉన్నదట. రామావతారంలో ఎవ్వడిని పూర్తిగా సంహరించడు. ఇప్పుడు అలానే కదా శూర్పణఖకి ఏం చేశాడు? అంగహానిని కలుగజేశాడు. అంటే ముక్కు చెవులను కోసేశాడు. కోసేస్తే ఆవిడే కదా వెళ్ళటం. ఆ జనస్థానంలో ఉన్నటువంటి కరదూషణాదులు 14,000 మంది యుద్ధానికి వచ్చారా? అది కూడా అక్కడ పూర్తి కాలేదు. ఆవిని విడిచిపెట్టబట్టే కదా వెళ్ళి రావణాసురుడితోటి చెప్పడం, రావణాసురుడు రావటం. అలా అదిగో ఎప్పుడో విడిచిపెట్టినటువంటి ఎవరు మారీచ సుబాహులు ఉంటే సుబాహుడిని సంహరించాడు, మారీచుడిని మిగిల్చాడా? ఆ మారీచుడే ఇప్పుడు ఈ రావణాసురుడితోటి చేరి సీతాపిరాటిని ఎత్తుకుని వెళ్ళిపోయారా? ఆ తర్వాత 10 మాసాల కాలం సీతాపిరాటి లంకలో ఉండి ఎన్నెన్ని బాధలు అనుభవించింది. ఆ సీతాపిరాటిని వెతకటం కోసం, లంకలో ఉన్నదని తెలుసుకోవటం కోసం ఈయన ఎంత వేదన పడ్డాడు.
ఈయన తెచ్చుకున్నటువంటి ఈ కష్టాలన్నిటికీ కారణం ఏమిటి? శత్రువులను పూర్తిగా నశింప చెయ్యడట. ఈయన కొంచెం మిగులుస్తాడు, వాళ్ళు ఈయనకి ఈ కష్టాలన్నీ తెచ్చిపెట్టి ఈయనకే బాధని కలుగచేసేలాగా అవుతారు. ఇలా சோர்ப்பனகையை போலே అంగహానియై పన్ని విట్టు పూచలై విళయిప్పియాదే. అంగహాన్ని కలుగజేశాడు, పూచలై యుద్ధాన్ని పెంపొందింపు చేసుకోకుండా ముడిత్తు విడపెత్తపడి. కృష్ణావతారంలో అయితే ఇంకేముండదు, ఎవరొస్తే వాళ్ళంతటితోటి క్లోజ్. ముడిత్తు విడపెత్తపడి నశింప చేసి విడిచిపెట్టిన ప్రకారం పాలుండదు. யசோதை பிராட்டி முலையுண்டும் போதும் தான் உயிர் பெற உண்ணுமா போலே காணும். இவள் ములై ఉంగిర పోదుం తాన్ ఉయిరు పెర ములై ఉండపడి. చెప్పలా, యశోదా పిరాటి యొక్క పాలు తాగే సమయంలో తాను ఉయిరు పెర ఉండుమా పోలే కాను. అమ్మయ్యా, నేను అమ్మ పాలు తాగాను, ఇంకా నా హాయిగా ఉన్నదని ఆ పిల్లోడికి ఏదో తెలియని ఆనందం కలిగినట్టుగా ఈవిడ ఇవల్ ములై ఉంగిర పోదుం తాన్ ఉయిరు పెర ములై ఉండపడి. ఇప్పుడు తాగింది ఒక పిశాచం యొక్క పాలు కదా, తల్లి యొక్క పాలను తాగితే కలిగేటువంటి తృప్తిని ఈ పిశాచి పాలు తాగి కూడా పొందాడే ఆయన. ఎలా పెరుములై ఊడు ఉయిరై వత్తవాంగి ఉండవాయానిదే. పెరుములై ఊడు ఉయిరై వత్తవాంగి, అదిగో ఆవిడ యొక్క స్తనాలను తాగి పాలతో పాటు ప్రాణాలను కూడా పప అన్నట్టుగా తాగేసినటువంటి పెద్ద వాంగి ఉండవాయానిదే. అలా తాగినటువంటి నోరు కలిగినటువంటి వాడు కదా. ఇవన్ పెళ్ళయ్యాయే ములయ్యుండాన్ అత్తనై వస్తు స్వభావత్తాల్ ప్రతికూలర్ ముడిందు ఎత్తనయ్యిరే. ఈయనకి ఆవిడ్ని చంపాలనే భావమేమీ లేదు. పాలు త్రాగాలనుకున్నాడు, తాగాడు, కానీ ఆవిడ మరి ప్రాణాలను కోల్పోయింది కదండి. ఇవన్ పెళ్ళయ్యాయే ములయ్యుండాన్ అత్తనే, పిల్లోడిగానే పాలు తాగాడు అంతే. పొరుములై ఏది వస్తు స్వభావత్తాలు, ఆ వస్తువు యొక్క స్వభావం ఏమిటి? అగ్నిలో మనం తెలిసి చెయ్యి పెట్టినా తెలియక చెయ్యి పెట్టినా కాల్చడం దాని స్వభావం. అలానే ఈయన స్వభావం ఏమిటి? ఆశ్రితులైనటువంటి వాళ్ళని రక్షించడం, ప్రతికూలులైనటువంటి వాళ్ళని నశింపచేయటం ఈయన స్వభావం. అలాంటి ఈయన దగ్గరికి తనంతట తానే వచ్చింది కాబట్టి ఈయన దాన్ని సంహరించాలి అని, పూతని సంహరించాలనే భావంతో సంహరించలా. ఆ వస్తువు యొక్క స్వభావమే ప్రతికూలుడు ఎవరైనా సమీపిస్తే వారు తమ ప్రాణాలను కోల్పోవటం ఆ వస్తువు యొక్క స్వభావం, ఆయన యొక్క స్వభావం. ఆ స్వభావంతో నశించిపోయింది తప్ప పోతన పాపం ఈయనకి చంపాలనే భావనే లేదు. మౌఢ్యం, చిన్న పిల్లాడు ఈయన, అయినప్పటికీ ప్రాణాలను కోల్పోయింది పోతన. అంటే ఏమిటి? వస్తు స్వభావం, ఆయన యొక్క స్వభావం అది. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా అనాశ్రితులైతే వాళ్ళు ఈయనకి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి. అది ఊరు చెగడమే రచ్చాడియదు ప్రేరకర వేండాదపడి తానే వందునలెందపడి. ఊరు చెగడం ఇరచ్చాడి అది ఊరు చెగడం. ఆ శకటాసురుడు ఇరచ్చాడియదు అలా దొల్లుకుంటూ వచ్చింది. ఎలా ప్రేరకర వేండాదపడి తానే వందునలెందపడి. ఇంకొక ప్రేరకులు ఎవరు లేరు, తానే ప్రేరేపించుకొని అలా దొల్లుకుంటూ వచ్చి బాధపడినటువంటి ప్రకారం ఒక మనుష్య వడివకొండు వందునలియలిరే పరిహలిక్కరావదు. అదిగో ఆ పూతనైతే కనుక ఒక మనుష్య శరీరంతో వచ్చింది కాబట్టి ఇదిగో ఇది రాక్షసేమో అని ఊహించడానికైనా ఉంటుంది, పిశాచమేమో అని. కానీ వచ్చినటువంటిది ఒక అచేతనమైనటువంటి బండి. ఆ బండి అందులో అది ఒక రాక్షసుడని, మన కన్నపిరాని యొక్క ప్రాణాలు తీసేయటానికే వచ్చిందని ఊహించడానికైనా ఉంటుందా? ఉండదు కదా. మనుష్య శరీరం అయితే ఒక మనుష్య ఒడివికొండు వందు నలియలిరే పరిహరిక్కలావదు ఇత్తారు సొల్లిత్తా ఇత్తు. అందువల్ల ఏం సహాయాంతర నిరపేక్షమాగా బాధకత్వత్తిల్ ఊరై పుచ్చొన్నపడి. సహాయాంతర నిరపేక్షమాగా అంటే ఎవరి విషయంలో వాడతాం ఈ పదాన్ని? పెరుమాళ విషయంలో. సహాయాంతర నిరపేక్షుడండి. శత్రు నిరసన చెయ్యటంలో ఇంకొకళ్ళ సహాయాన్ని ఆశించినటువంటి వాడు, సహాయం లేకుండానే ఆ శత్రు నిరసన చేసేటువంటి స్వభావం కలిగిన వాడని చెప్పినట్టుగా ఇక్కడ ఇది కూడా ఈ శకటాసురం సహాయాంతర నిరపేక్షమాగా బాధకత్విత్తులు ఉరైపుచ్చున్నబడి. అది బాధకత్వంలో ఉరైపు సంబంధాన్ని కలుగజేసుకుంది. అంతే కదా, తనంతట తానే దొల్లుకుంటూ వచ్చింది. ఇంకెవరిలో
పంపిస్తే తోస్తేనో వచ్చి పడినటువంటిది కాదు, సహాయాంతర నిరపేక్షంగానే వచ్చి చేరింది ఈయన పాదాల దగ్గరికి. ఇరచ్చాడియదుం తళరందుం మురిందుం శగడ అసురరోడల్ వేరా పిళందు ఎన్ను సొల్లక్కడవదిరే. తళందుం మురిందుం అంటే శగడ అసురర్ ఉడల్ వేరా పిళందు. తళరందుం అలా దొల్లుకుంటూ వచ్చింది, ఈయన పాదం తగిలింది. మురిందుం అదిగో మొత్తం విచ్ఛిన్నమై పద్దలు, అది మొత్తం ఆ బండి మొత్తం చిన్నం భిన్నం అయిపోయేట్టుగా విరిగిపోయింది. శకడ అసురరు ఉడల్ వేరా పిళందు, ఈయన పాదానికి తగలగానే నశించిపోయింది. ఎలా అనంటే ఆ శకటాసురుడి యొక్క తిరుమేని వేరా పిళందు బద్దలైపోయేటట్లుగా నశించిపోయింది అని చెప్పేటట్లుగా కదా. ఆయన తన ప్రాణాలను కోల్పోయాడు శకటాసురుడు. శాడియదం అదిగో శాడియదం ఏదో చాలా కష్టపడి చేశాడు ఆ కార్యాన్ని అంటే కాదు. అనాయాసైన తిరువడిగలై నిమిర్క చేయదేయం, అనాయాసంగా చాలా సులభంగా, అసలు ఆయనకి ఆ విషయమే తెలియదు, జరగబోయే కార్యమే తెలియదు. ఆకలేసి ఆకలితోటి కాళ్ళని ఊపాడు, అంతే జరిగింది అక్కడ, అంతే. ஒரு ముగ్ధనుడయ వ్యాపారమాగయ్యాలే పోరప్పులియ చొల్లుగిరారు. మరేమిటండి అంత చిన్న విషయాన్ని ఇంత గొప్పగా చెప్తున్నారు ఏమిటి, ఆయన ఏం చేయలేదంటున్నారు. ఒక ముగ్ధ శిశువు చేసిన కార్యం కదా. ఆడవాళ్ళు ఇంతలా ఎందుకు వ్యామోహపడిపోయి ఈ మాట చెప్తున్నారు. ఇరచ్చాడియదుమని ఆ శకటాసురుణ్ణి సంధి బంధాలు ఊడేలాగా తన్నినటువంటి వాడు అని ఎందుకు చెప్తున్నారు. ఒరు ముగ్ధనుడయ వ్యాపారమాగయ్యాలే పోరప్పులియ చొల్లుగిరార్. ఒక ముగ్ధుడు ఏం తెలియదండి పాపం, ఆకలితోటి కాళ్ళు చాపాడంతే, ఆయనకి ఏం తెలుసు అంత చిన్న శిశువుకి, అంతే ఆ కార్యం జరిగిపోయింది. అందుకని ఆడవాళ్ళు అంత చిన్న శిశువు చేసిన కార్యం కదండి, నిజంగా ఆ వేళ ఆ ఆకలేదో అయ్యి కాలు ఊపకపోతే మనకు అన్నయ్య మనకి దక్కేవాడేనా ఈవేళ అని ఆడవాళ్ళ యొక్క వేదన. అందుకని పేరందోరు శాడియర చెయ్య పాదమన్నాలు సేదనిన్ తిరుచ్చేవగము ఎన్నక్కడవదిరే. అదిగో ఆ శకటాసుర భంజనం చేసినటువంటిది తిరుచ్చేవగము, చిన్న వీర కార్యం అంట అది అని చెప్తున్నారు ఆడవాళ్ళు. ఎదుగు ఇవి వీరే ఎవరు, మన నమ్మాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఈ పాసురాల్లో. అని దేవకోలప్పిరాను ప్రాకృత సజాతీయనాయ నిన్ను చెయ్యవు పెత్తదిల్లయ్యే. ప్రాకృత సజాతీయుడుగా అప్రాకృత దివ్య తిరుమేనితోటి మనతోటి సజాతీయుడు వలె వచ్చి చెయ్యవు పెత్తదిల్లయ్యే. ఏం చేయకుండా ఉన్నాడు, అన్ని కార్యాలు చేశాడు. అతి బాల్యత్తిలేసేద శైలాగయ్యాలే అప్రాకృతమాయిరుప్పదు ఓరు గొప్పనై పోలేయురుక్కిరపడి. ఆ చేసే కార్యాలు కూడా మిక్కిలి బాల్యావస్థలో చేసినటువంటి చేష్టితాలు కావటం చేత అప్రాకృతమాయురుప్పదు ఓరు ఒప్పనై పోలేయురుక్కిరపడి, అప్రాకృతంగా ఉండేటువంటి ఒక అలంకారం లాగా ఉన్నది. అదే దేవకోలప్పిరాన్, అప్రాకృతమైనటువంటి సౌందర్యం కలిగిన ఉపకారకుడు. అందుకనే అవి ఎప్పుడు చేశాడు, బాల్యంలోనే చేసినవి కావటం చేత అది గొప్ప అలంకారంగా ఉన్నది. అప్రాకృతమాన అదగయ్యనకు ఉపకరిస్తవన్. కోలం అంటే ఒప్పిత్త విగ్రహం, అప్రాకృతమైనటువంటి ఆ సౌందర్యాన్ని మనకి దర్శింపచేసినటువంటి ఉపకారకుడు. తన్ செய்கை நினைந்து மனம் குழைந்தும் ஏவ காலங்கள் கூடினேன். அவனுடைய சேஷ்டிதங்களை அனுசந்தித்து அகவாய் உடை குலைப்பட்டு అనన్య ప్రయోజనాయి కొండు కాలం పోక్క పెట్టేన్. ఆయన యొక్క చేష్టితాలని అనుసంధానం చేసుకుని అగవాయి మనసంతా కులైపట్టు వ్యాకులత చెంది, అంటే ఆనంద నిర్భరమయ్యనమాట. అనన్య ప్రయోజనాయి కొండు, ఆనందాన్ని అనుభవించడమే ప్రయోజనం తప్ప అదిగో ఇంకొక ప్రయోజనం వేరు ప్రయోజనాన్ని ఆశించకుండా అలా అనుభవాన్ని పొందేటట్లుగా కాలం పోక్క పెట్టే, కాలాన్ని గడిపేటట్టుగా పొందానే నేను అని నెంజు నెగిజిందు చేష్టితంగళోడే పొరుందుంబడి కాలంగళై కూడా పెట్టేన్. నెంజు నెగిజిందు మనస్సంతా అనుభవాలే నిండిపోయేటట్టుగా ఆ చేష్టితాలతోటే పొరుందుంబడి నా మనసంతా నిండిపోయి ఉండేటట్లుగా ఎప్పుడు అనుభవాలతోటి కాలంగళై కూడా పెట్టాను. నేను కాలాన్ని కూడా పొందానండి. ఇప్పుడు కాలమంతా కూడా నా అనుభవమే, నా పరిస్థితి నా పని ఏమిటంటే ఆ కృష్ణావతారంలో చేసినటువంటి
ఆ చేష్టితాలు ఆ అనుభవాలని అనుభవించడమే నాకు కార్యం, ఇంకొక కార్యం ఏం లేదు కదా. అలాగా కాలంగళై కూడా పెట్టిన కాలాన్ని పొందాను ఆ రీతిగా. ఎనక్కు ఎన్నిను వేండువదే ఇని అవాప్తవ్యం ఒన్ను ఎల్లై ఎన్గిరార్. ఇంకా పొందవలసింది ఇంకేం లేదండి నాకు. పొందవలసింది ఏమిటి? కృష్ణానుభవం. ఆ కృష్ణానుభవం ఎప్పుడు పొందాలి? అన్ని వేళలా కావాలి. అన్ని వేళలా ఆయన యొక్క చేష్టితాలని అనుభవించేటట్లుగా పొందినటువంటి నాకు ఇంకా పొందవలసినటువంటిది ఇంకా వేరే ఏమి లేదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసన. నోవ ఆయిచ్చి ఉరలోడు ఆర్క విరంగిత్తుం ఒంజ పెన్నై శావా பாலுண்டதும் பாலுண்டதும் ஊரு சகடம் இறச்சாடியதும் தேவக்கோல பிராந்தன் செய்கை நினைந்து மனங்குசைந்து மேவக்காலங்கள் கூடினேன் எனக்கு எண்ணினி வேண்டுவதே. அஞ்சாம் பாட்டு. அவதரித்து கம்சனை அறியாதபடி வளர்ந்து, ముందు పాసం కదా, வேண்டித்தேவர் இறக்க வந்து பிறந்ததும் வீங்கிரிழ்வாய் பூண்டன் தன்னை புலம்ப போய் அங்கோர் ஆய் குலம்புக்கதும் காண்டலின் இவளர்ந்து கஞ்சனை துஞ்ச வஞ்ச செய்வதும் ஈண்டு நான் அலத்த பெற்றேன் எனக்கென்ன విగలులదే. ప్రతిపదార్థం. దేవర్ ఇరక్క వేండి వందు, దేవతలు ప్రార్థించగా ఇచ్చతోటి, అప్పుడు తన ఇచ్చతోటే వచ్చి అవతరించాడు ఆయన. అండ్రు అన్నై పూండు పులంబ వీంగు ఇరుళ్, అప్పుడు అండ్రు అంటే అప్పుడు అన్నై తల్లి అయినటువంటి దేవకీదేవి పూండు తిరువడిగళ్ళను కట్టుకొని ఏడవగా వింగు ఇరుள்వాయిపోయి ఎడగా వద్దిల్లుతున్నటువంటి చీకటిలో గోకులానికి వెళ్ళి అంగువోర్ ఆయకులం పొక్కదు. అప్పుడు ఏం చేశావు? అక్కడ ఒక అద్వితీయమైన గొల్ల కులంలో ప్రవేశించావు. కాండల్ ఇన్ని వళరందు కాండన్ ఇన్ని అంటే ఎలాగా? కాండల్ ఇన్ని కంసుడికి నేత్ర విషయం కాకుండా వలరందు పెరిగి కంజన్ తుంజవంజం, ఆ కంసుడు నశించేటట్లుగా వంచం చేయదదు, వంచన చేసినదియు ఈండు, ఈ చేష్టితాలను అదే ఇక్కడ ఉన్నటువంటి నాన్ అలత్త పెట్టే, నేను అనుసంధించేటట్లుగా లభించాను. ఎనక్కు ఎన్న ఇగల్వలదు, ఇంకా నాకేం దుఃఖం ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. తాత్పర్యం. బ్రహ్మాదుల ప్రార్థనలను అంగీకరించి దేవకీ గర్భంలో అవతరించి అక్కడ కంసుడికి భయపడినటువంటి దేవకి మనోరథ ప్రకారంగా గోకులానికి వెళ్ళి, బ్రహ్మాదులు ప్రార్థన చేస్తే వచ్చి అవతరించాడు దేవకీ గర్భంలో. అక్కడ కంసుడికి భయపడినటువంటి దేవకీదేవి ఏం చేసింది? ఆవిడ కోరుకున్న ప్రకారంగా గోకులానికి వెళ్ళాడు. అక్కడ నందగోపుడి యొక్క గృహంలో పెరిగాడు. ఆ తర్వాత కంసుడిని సంవరించినటువంటి ఆ కన్నయ్య యొక్క దివ్య చేష్టితాలని అనుసంధానం చేసుకుంటున్న నాకు ఏం దుఃఖము లేదు ఇంక నాకు అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయపడి భూభార భూభార நிரகரணார்த்தமாக பூமியிலே வந்து திரு அவதாரம் பண்ணி அருள வேணும் என்னுதேவர்கள் அர்த்திக்கத்தான் ஆசைப்பட்டு கொண்டு ஸ்ரீ வசுதேவர் திருமாளிகையிலே வந்து பிறந்தருளினபடியையும் துராத்மனான கம்சன் காணில் செய்வதன் என்னு வசுதேவரும் தேவக்கு பிராட்டியும் பயப்பட்டு அலத்து அவர்களுடைய பயம் போம்படியாக அதி பகுளதமஹா பூர்ணமான மத்தியராத்திரத்திலே தன்னுடைய சதுர்புஜ திவ்ய ரூப திரஸ்கார பூர்வகமாக திருவாயிப்பாடியிலே சுந்தடினபடியும் அங்கே கம்ச பிரபுதி பிரதிகூலர் அறியாதபடி வளர்ந்து அருளி கஞ்சனை துஞ்சவந்தம் செய்ததும் இவை எல்லாவற்றையும் இங்கே అలత్తప్పెత్తేన్ ఎనక్కిని ஒரு దుఃఖముండో ఎన్గిరార్. భూభారాన్ని తొలగింప చేయటం కోసమని అదిగా బ్రహ్మరుద్రాదుల ప్రార్థనను బట్టి ఈ భూమిలో అవతరించినటువంటి వాడు అవతరించి దేవతల యొక్క ప్రార్థనని నెరవేర్చాలనుకున్నాడు. అలా నెరవేర్చాలనుకొని వసుదేవుడి యొక్క తిరుమాళిగలో అవతరించాడు, పుట్టాడు.
పుట్టిన తర్వాత దుర్మార్గుడైనటువంటి కంసుడు చూస్తే ఏమైపోతుందో, మన పిల్లాన్ని ఏం చేస్తాడో అని వాళ్ళు భయపడిపోతే వాళ్ళ యొక్క భయం పోయేటట్టుగా అదిగో బహుళతమ పూర్ణమాన మధ్యరాత్రత్తులే ఏది ఆ బహుళ పక్షము బాగా చీకటిగా ఉన్నటువంటి అష్టమి రోజున మధ్యరాత్రిలో తన యొక్క చతుర్భుజాలతోటి కూడుకున్నటువంటి దివ్య రూపాన్ని తిరస్కార పూర్వకంగా కనపడకుండా ఉండేటట్టుగా ఆ తిరువాయిప్పాడిలో వేయించేసిన ప్రకారము, అక్కడ కంసుడు మొదలైనటువంటి ప్రతికూలులకు తెలియకుండా పెరిగినటువంటి ప్రకారము, ఆ తర్వాత కంసుడిని సంహరించినటువంటిది, ఇలాంటి సన్నివేశాలన్నీ ఇంగే అలర్త పెట్టాను, ఇక్కడే అనుభవించడానికి నేను పొందాను. ఎనక్కు ఇని ఒక దుఃఖం ఉందో ఎంగిరా, నాకు ఇంకా ఒక దుఃఖం ఉంటుందా అంటున్నాడు పన్నీరాయర్పడి. అనంతరం అద్దితార్థకరణాన కృష్ణనుడయ అవతార ప్రముఖ కంసవద పర్యంత చేష్టితంగళై ఇంగే అనుభవిక్క పెత్త ఎనక్కు ఎన్న విరోధముండు ఎంగిరాన్. అర్థించిన వాళ్ళ యొక్క కోరికలను తీర్చడం కోసమని ఆ కృష్ణ పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు కదా. ఎందుకు అవతరించాడు? కంసుడు మొదలైనటువంటి ప్రముఖులని కంసవద మొదలైనటువంటి చేష్టితాలని చేయటానికి. ఆ చేష్టితాలన్నీ ఇక్కడే ఉండి అనుభవించడానికి పొందాను నేను. అలాంటి నాకు ఇంకా ఏ విరోధాలు ఉంటాయి కనుక అంటున్నారు ఆళ్వారు. దేవరగల్యరక్క తన్నిచ్చయ్యాలే క్షీరార్ణవత్తిని నిన్ను వందు అవతరిత్తదుం. ఆ దేవతలు ప్రార్థించగా తన ఇచ్చతోటే ఆ పాల సముద్రం నుండి వచ్చి అవతరించాడు ఈ లోకంలో. అప్పోదే పెద్ద తాయారాయన దేవకి ఆనవల్కం సభయత్తాలే ఎడుత్తు అణైత్తు కూప్పిడా. అప్పుడు అదే పుట్టిన వెంటనే కన్న తల్లి అయినటువంటి దేవకీదేవి కంసుడిని గురించి భయపడి ఎడుత్తు అణైత్తు కూప్పిడా అలా ఆలింగనం చేసుకొని మొరలు పెట్టుకోగా, చెరింద ఇరుళ్ ఎడత్తిలేపోయి మంచి చిమ్మ చీకటి దట్టమైనటువంటి చీకట్లో పోయి కంస విషయమాన దేశం తన్నిలే అవనుకు అంజామలు మరైత్తు వైత్తు నోక్కుంబడి అద్వితీయమాన ఇడై కొలత్తిలే. కంసుడికి భయపడవలసినటువంటి ఈ దేశం నుండి వెళ్ళిపోయి ఆయనకి భయపడవలసిన అవసరం లేకుండా దాచి ఉంచి రక్షించేటట్లుగా ఉన్నటువంటి అద్వితీయమైన ఆ కొలంలో ప్రవేశించాడు. అంత కంసనుడ యొక్క చిల్లాదవిడ ఆ కంసుడికి కనపడనట్టుగా వళరందు కంసన్ ముడియుంబడియాగ వంచనే చేయదు. ఆ కంసుడు నశించేటట్లుగా వంచనని చేసింది. ఇంగే ఇరుందు నాన్ వాయు విట్టు చొల్ల పెట్టేన్. ఇక్కడే ఉండి నేను వాయు విట్టు చొల్ల నోరార పాడుకుంటూ ఉండేలాగా నేను పొందాను. ఎనక్కు ఎన్న విరోధం ఉండు, నాకు ఇంకే విరోధం ఉంటుంది కనుక ఉండాగిల్ కంసం పట్టదు పడుం ఎన్ను కరుతు. నాకు ఇంకేదైనా విరోధులు ఉన్నాయి అంటే ఆ అనుభవానికి ఆయన చేతిలో ఆ కంసుడు ఎలాంటి పాటలు పడ్డాడో ఆ అనుభవానికి నాకుండేటువంటి విరోధులు కూడా అలాంటి పాటలే పడేలాగా చేసేటువంటి వాడు చేసేస్తాడు ఆయన. అప్పుడు ఇంకా నాకు ఏ విరోధులు లేవు అంటున్నారు ఆడవాళ్ళు. అంజాం పాటు ఈడు వ్యాఖ్యానం. అవతరిత్తు కంసనై అరియాదపడి వளரந்து కంసనై మా ఎత్తపడియే இன்று இருந்து అనుభవిక్క పెద్ద ఎనక్కు ఓరు ఎదిరిల్లై ఎన్గిరారు. అవతరించి కంసుడు తెలియనట్లుగా పెరిగిని కంసనై మాయెత్తపడియే కంసుడిని సంవరించినటువంటి ప్రకారాన్ని ఇక్కడే ఉంది అనుభవించడానికి పొందినటువంటి నాకు ఇంకా నాకు ఎదురేమున్నదండి? ఓరు ఎదురిల్లై, ఒక శత్రువు కూడా లేరు నాకు అంటున్నారు. వేండి దేవరయ్య రక్క వందు పెరందదం. దేవరయ్య రక్క వేండి వందు పెరందదం. దేవతలు ప్రార్థించగా వచ్చి పుట్టినది. ఎంగల్ அளவு அறியாதே ஒருவனுக்கு வரம் கொடுத்து அவனை உயிரப்பார்த்தோம். எங்களுக்கு குடியிருப்பு அரிதாயிற்று என்னும் தேவஜாதி கப்படம் கட்டி கொண்டு செல்ல பிதரம் ரோச்சயாமாச ఎంగిరపడియే తాన్ అద్దియాయి వందు పెరందదుం. దేవతలు ప్రార్థిస్తే వచ్చే అవతరించాడు కదా. ఎలాగా? ఎంగల్ அளவு அறியாதே, నా స్వభావం ఏమిటో తెలుసుకోకుండా ஒருவனுக்கு వరం கொடுத்து அவனை உயிரப்பார்த்தோம். எங்களுக்கு குடியிருப்பு అరిదాయిత్తు ఎన్నో. మా స్వభావం ఏమిటో తెలియకుండా వరవరకు వరాలు ఇస్తూ అవనై ఉయిరప్పార్తోం
అంటే బ్రహ్మరుద్రాది దేవతలంతా వచ్చి వాళ్లే కదా వీళ్ళందరికీ వరాలు ఇచ్చింది, ఈ కంసుడికి హిరణ్యకశిపుడికి వాళ్ళందరికీ కూడా. మహస్థితి ఏమిటో తెలుసుకోలేక మేము వాళ్ళకి వరాలు ఇచ్చాము, వాళ్ళేమో ఇప్పుడు మేము చాలా గొప్ప వాళ్ళమని మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు. ఎంగళుకు కుడియిరుప్పదరిదాయిత్తు, మాకు జీవనమే చాలా దుర్లభం అయిపోయింది అని దేవజాతి కప్పడం కట్టి కొండు సెల్లా. అదిగో దేవజాతి మొత్తం వెళ్ళి ఆయన ప్రార్థించగా పితరం రోచయామాసయన్నిరపడి ఏతాన్ అర్ధియాయి వందు పెరందరువం. పితరం రోజ అదే అందరినీ సృష్టించేటువంటి బ్రహ్మగారినే సృష్టించినటువంటి ఆ పరమాత్మ తనకి ఒక తండ్రి కావాలని వెతుక్కుంటూ వచ్చి ఈ లోకంలో ఒక వసుదేవుణ్ణో లేకపోతే ఒక దశరథ చక్రవర్తినో తండ్రిగా కోరుకొని తండ్రిగా భావించినటువంటి వాడు తాన్ అర్ధియాయి వందు పెరందరువం. ఆత్మమాయ ఎన్నుంబడిరే, ఇదే కదా ఆత్మమాయ. ఆయన మాయ అంటే ఇదే కదా. ఆత్మేచ్ఛయ, ఆత్మమాయ అంటే ఆత్మేచ్ఛయ, తన యొక్క కోరికను అనుసరించి వచ్చాడు ఆయన. ఎన్నపడి మాయా అమునం మాయా ఒయినం జ్ఞానం ఇరక్కిరవర్గల్ அளவு பார்த்தல் தன் அளவு பார்த்தல் செய்கை ఎన్నిక్కే వందు పెరందపడి కాణుం ఎవరై ఒరుత్తుగిరదు. వచ్చి ప్రార్థించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, వాడు ఎంత తక్కువ వాళ్ళు, నేనెంత గొప్పవాడిని అనేటువంటి తారతమ్యం చూడడు. తన అలవు పాత్రలు చేయగయ్యన్నికే వందు పెరందపడి కాణం ఎవరై ఒరుత్తుగరదు. అసలు వచ్చి ప్రార్థించారు దేవతలు. ఆ పుట్టేవాడు ఏదైనా గొప్పగా పుట్టాడు, వచ్చి అదిగా గొల్ల కొలంలో ఆ దేవకీదేవికి పుట్టాడు, రాత్రికి రాత్రే వచ్చి ఆ గొల్ల కొలంలో పెరిగాడు. పెరిగింది ఎక్కడ, తన స్థితి ఏమిటని ఏమీ చూసుకోనటువంటి వాడు అలాగా ఎవరై ఒరుత్తుగరదు తాన్ ఇరప్పాలనాయ్ కార్యం చెయ్యుమవన్. అదిగో తానే యాచకుడై వెళ్ళి కార్యం చేసేటువంటి వాడు. పిరరు ఇరందాల్ పొరుక్క మాట్లానిరే. ఇతరులు తానే ఇంకొకడని యాచించి తనను ఆశ్రయించిన వాళ్ళ కార్యాలు తీర్చేటువంటి వాడైతే పిరరు ఇరందాల్ పొరుక్క మాట్లానిరే, అలా అడగకుండానే వాళ్ళ కార్యాలు చేసేవాడు, యాచన చేసైనా వాళ్ళ కార్యాలు చేసే స్వభావం కలిగిన వాడు. వాళ్ళందరూ వచ్చి ప్రార్థిస్తే ఇంకా దయ చూపించకుండా ఎలా ఉంటాడు, సహించగలడా? అయ్యో నన్ను కదా వీళ్ళు ప్రార్థించారు, ఆ రాక్షసులు పెట్టే బాధల్ని సహించలేక అని అలా తానే వచ్చి ఈ లోకంలో పుట్టాడు. పెరందరం నీంగిరుల్వాయ్ మధ్యరాత్రే ఖిలాధారే జాయమానే జనార్దనే ఎన్నుంబడిరే. అఖిలాధార జనార్దనే అఖిలాధారే జనార్దనే మధ్యరాత్రే జాయమానే. అంటే ఆ లోకాలన్నిటికీ ఆధారమైనటువంటి ఆ జనార్దనుడు అర్ధరాత్రి పుట్టినవాడు కాగా అని ఎవనం విజుక్కాడరియాదే అగపట్టుకొడు నిన్నాను. ఈయన కూడా జరగబోయేటువంటి అనర్థం ఏమిటో తెలియనట్లుగా అగపట్టుకొడు నిన్నాను. ఎవరు కంస భయము ప్రాప్తమాయిరా నిన్నదు. అర్ధరాత్రి వచ్చి ఎక్కడ పుట్టాడు, ఆ దేవకీదేవికి ఆ చెరసాల్లో పుట్టాడు. మరి ఇక్కడ పుడితే ఏమనర్థం జరుగుతుందని కూడా తెలుసుకోలేక అక్కడ పుట్టాడు పాపం. కంస భయము ప్రాప్తమాయిరా నిన్నదు. இருளாலே இரே நாம் பிழைத்தது இனி இவ்விருளை சரணம் புகும் இத்தனை இரே ఎన్ను పెళ్ళై ఉరంగా విల్లిదాసర్ పణిప్పరాం. అదిగో ఇరుళాలే ఇరే నాం పిజైత్తదు, ఈ చీకట్లోనే కదా అజ్ఞానంతో కదా నేను పుట్టింది, కాబట్టి ఈయన ఇవ్విరులై శరణం పుగుం ఇత్తన ఇరే ఎన్ను పెళ్ళై ఉరంగా విల్లిదాసరు. అంటే ధనుర్దాసు గారు ఎప్పుడూ చీకటిని ప్రార్థిస్తూ ఉంటారట. ఎందుకని ఇరుళాలేయిరే ఇరులంటే అజ్ఞానం అని ఉంది, చీకటి అని ఉంది. ఇరుళాలేయిరే నాం పిజైత్తదు, నాకున్నటువంటి అజ్ఞానం వల్ల నేను పుట్టాను ఈ లోకంలో అని ఇన్ని ఇవ్విరులై శరణం పుగుం ఎత్తనయ్యరే అని ఆ చీకటి ఇక్కడ అజ్ఞానం కాదు, ఆ చీకటిని ఎప్పుడూ శరణాగతి చేస్తూ ఉంటారట. ఎందుకని ఆనాడు కన్నపిరాన్ని రక్షించింది ఆ చీకటే కదా, ఆ చీకటి ఉండబట్టే కదా ఈ కన్నపిరాన్ని ఎవ్వరికీ కనపడకుండా ఆ గోకులానికి వెళ్ళిపోయాడు. అందుకని ఎన్ను పెళ్ళై వరంగా విల్లుదాసర్ పణిప్పరాం ఊరెల్లాం తుంజీలు కూత్తమాన ఈరుళ్ళ వరకు ఇప్పోదు ఆదరత్తుక్కు విషయమా ఇరుత్తిరే. ఊరెల్లాం తుంజి అనేటువంటి తిరువామిడిలో 5:4 కూత్తమాన యమదూతలాగా కనబడినటువంటి ఈ చీకటి ఎవరికి ఇప్పోదు ఆదరత్తుక్కు విషయమా ఇత్తిరే. ఇప్పుడు ఆదరానికి కారణమైంది ఆడవాళ్ళకి. ఎందుకని ఆ చీకటే కదా మా కన్నయ్యని మాకు రక్షించి ఇచ్చింది అని ఆదరానికి కారణమైందట.
வீங்கிருள்வாய் பூண்டந்தனை புலம்பப்போய் என்னுமாம் மக்கள் அறுவரை கல்லிடை மோத விருந்தவள் என்கிறபடியே பெத்து பெத்து இழந்தவளாக ஐயாலே இவனையும் இழக்கிறோமே என்னும் விராகாதரத்தையாலே காலை பூண்டு கிடந்து கூப்பிடு போய் అది మక్కల్ అరువరై కల్లిడై మోద విజుందవలని ఆ దేవకీ విరాట్ బిడ్డలందరినీ కూడా అలా సంహరించేశాడు కదా కంసుడు. పెత్తు పెత్తు ఇజందవలాగయ్యాలి, బిడ్డల్ని పొందింది పోగొట్టుకున్నావిడ కావటం చేత ఇవనయ్యం ఇజక్కిరోమో ఈయన్ని కూడా పోగొట్టుకుంటామేమో మనము అని విరాకాతరతయ్యాలి, అయ్యో పోగొట్టుకుంటామనే భయంతో కాలై పూండు కిడందుకు పిడపోయి కాళ్ళు పట్టుకొని మొరలు పెట్టుకున్నది దేవకీ పిరాటి. పెళ్ళై పక్కల్ వాత్సల్యత్తాలే ఎవరు కూప్పిరా ఇవన్ మొలై చూడరియామయ్యాలే పోనపడి పిల్లాడి విషయంలో ఉన్నటువంటి వాత్సల్యంతో కన్నా నువ్వు ఇక్కడ ఉంటే ఈ కంసుడు నిన్ను బతకనివ్వడరా, వెళ్ళరా గోకులానికి అని చెప్పి ఈవిడ మొరలు పెట్టుకుంటే ఈవిడ యొక్క ములై చూడరియామయ్యాలే పోనపడి ఆవిడ యొక్క ఆ చనుబాల యొక్క రుచి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. వీంగురిల్ వళరుహిరయిరిల్ బాగా పెరుగుతూ ఉండేటువంటి చీకటి రాత్రి అంగోరు ఆయకులం పుక్కదుం అవ్వవస్థయిలే ఇడయిలే వళరుగై కువోర్ అంజినాన్ పుగలిడం ఉండావదే అవ్వవస్థయిలే ఇడయిలే వళరుగైక్కు ఎడయిల ఆ రేపల్లిలో పెరగటానికి ఓర్ అంజి నాన్ పొగలడం ఉండావదే ఒక రక్షకం దొరికిందే మనకి అనేటట్టుగా, అదే కదా కాదు అదే అంగోరు ఆయకులం పుక్కదం గొల్ల కులంలో ప్రవేశించాడు. ఎందుకు? అలాంటి తల్లి భయపడే దశ కంసుడి వల్ల ఏ ప్రమాదం సంభవిస్తుందేమో, ముందు బిడ్డలందరినీ పోగొట్టుకున్నాను ఇతన్ని పోగొట్టుకుంటానేమో అని భయంతో తల్లి మొరలు పెట్టుకునే సమయంలో వెళ్ళటానికి ఒక స్థానం లభించింది కదా, ఎక్కడో చోట పొగలడం ఉండామదే ఒక రక్షక స్థానం ఉన్నది కదా. ఆ యక్కులం కంసన్ బాధకం ఎన్ను భయపడ అరియాదవరగల్ వీళ్ళు ఆయక్కులం ఎలాంటి గొల్ల కులమో తెలుసా, కంసుడు బాధించేటువంటి స్వభావం కలిగిన వాడని, కంసుడికి భయపడనటువంటి వాళ్ళు వీళ్ళంతా, కంసుడి వల్ల భయం తెలియనటువంటి వాళ్ళు. కుడివాయి ఉడన్ పడ ఇరుందానాగిల్ ఇరుక్కిరాన్ இல்லையாகில் உழக்கோலாலே தகர்க்கிறோம் என்னு இருப்பர்கள் குழிவாய் உடன்பட విరుందానాగిల్ ఇరుక్కిరాన్. కుడివాయి ఉడన్పడ ఏదో తన జీవనం ఏదో తను గడుపుతుంటే బతుకుతాడు. ఎల్లయ్యాగిల్ ఉషక్కోలాలే తగర్కిరోం ఎన్నిరుప్పరుగల్ అలా లేకపోతే ఇదిగో మాకు పశువుల్ని మేపుకునే ఒక కర్ర ఉన్నది కదా, దాంతో ఆయన సంగతి చూస్తామని భావించేటువంటి వాళ్ళు. కాండల్ ఇన్ని వలరెందు కాండల్ ఇన్ని ఆ కంసుడికి కనబడకుండా పెరిగి కంసనం అవన్ వరక్కాట్టిన బాధక వర్గము కాణాదపడి వలర పెరుగదే ఆ కంసుడికి ఆయన చేత పంపబడినటువంటి బాధక వర్గానికి కనపడినట్లుగా పెరిగిన ప్రకారము పెరిగాడే ఈయన అని ఆడవాళ్ళకి ఒక ఆశ్చర్యము ఆనందం. కంజనే తుంజవంజచ్చైరదుం శ్రీ నారద భగవాన్ అరివిత్త పిన్బొరు తాజాదే వందు అవన్ తాన్ నినైత్త వంచనయ్యే అవన్ తన్నోడే పోక్కినదుం. అప్పటి వరకు పాపం కంసుడు మౌనంగానే ఉన్నాడు, ఎక్కడో పెరిగితే ఎవరినెవరినో పంపినా గాని నిశ్చింతగా ఉన్నాడు. ఎప్పుడో పెరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు కదా అని. కానీ నారద భగవానుడు వచ్చాడు, పలానా చోట ఉన్నాడని తెలియచేశాడు. అప్పుడు ఇంకా సహించలేకపోయాడు, అప్పుడుదా వెతుకులాట ఆడిన పలానని తెలియలేదు కదా. అవంతాన్ నినైత్త వంచనయ్యే ఏ కంసుడు ఏ భావనతోటి ఈయన్ని నశింపచేయాలనుకున్నాడో అవంతన్నోడే పోక్కినదం అదే వంచనతోటి ఆయన్ని నశింపచేసినది. కంసన్ ముడియుంబడియాగ వంచనై செய்து రామావతారం పోలే చెవ్వై పూసెల్ అల్లదరి ఎన్ను ఇరామ ఈరే. అదిగో కంసుడు యొక్క అవంతనుడు కంసన్ ముడియుంబడి ఆ కంసుడు నశించేటట్లుగా వంచనను చేసి నశింపచేసినటువంటి వాడు. అంటే కృష్ణావతారంలో యుద్ధము రామావతారంలో యుద్ధం చాలా తారతమ్యం. రామావతారంలో సెవ్వై పూసలల్లదరియాన్ కపట యుద్ధమే తెలియనటువంటి వాడు, ఈయనకి మెయ్యి యుద్ధమే తెలియనటువంటి వాడు. ఈయన యథార్థమైన యుద్ధం లేదు ఈయనకి, కన్నపిరానికి కపట యుద్ధమే తెలియదు రామచంద్రుడికి. అలాగా ఆయన్ని సంహరించినటువంటి వాడు. ఈండునాల్ అలత్తప్పెత్తేన్ தேவகியாரை போலே சமகாலத்திலே இருந்து பயப்படாதே
இப்போது பயம் கெட்டிருந்தா ఇరుందు అనుభవిక్క పెట్టేన్. ఆనాడు దేవకీ పిరాట్టి అయితే సమకాలంలో ఆవిడే కన్న బిడ్డ, ఆ బిడ్డ ఉన్న సమయంలో ఉన్నది కనుక ఆవిడికి భయం తెలిసింది, అమ్మో మా కన్నయ్యకి ఏం జరుగుతుందో అని. కానీ ఈవేళ సమకాలం కాదు, జరిగిపోయినటువంటి సంఘటనలు కదా. ఇప్పోదు భయం కెట్టిరుందు అనుభవిక్క పెట్టిన. ఆ సన్నివేశాలని ఇప్పుడు నేను భయం ఏమి లేదు, ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆ సన్నివేశాలని అనుభవించేలాగా పొందాను. ఈండు అంటే ఇప్పోదు ఇప్పుడు. ఎనక్కు ఎన్న విహలులదే కంసన్ పట్ట పిన్బు ఎనక్కు శత్రుక్కలుండో. కంసుడు చేత పట్ట పిన్బు ఎనక్కు శత్రుక్కలుండో. ఇహల్ శత్రు, అదే కంసుడిని కూడా సంహరించిన తర్వాత ఇంకా నాకు శత్రువులు ఎవరు ఉంటారండి అని ఉన్నట్టు ఆయన. ఇగలంటే శత్రువు. ఎల్లారం శేషభూత రాఘయ్యాలే తమకు శత్రువెళ్ళే. అందరూ ఆయనకి దాసులే కదా. కంసుడు లాంటి వాళ్ళు ఎదిరించారు, ఆ కంసుడిని సంహరించారు, ఇంకా శత్రువులు ఎవరున్నారు? అందరూ ఆయనకి దాసులే కదా. అవనం నారాయణ నాగయ్యాలే అవనకు శత్రువెళ్ళే. ఆయనకి శత్రువులు లేరు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక నిశ్చింత, కంసుడిని సంహరించిన తర్వాత ఇంకా ఆయనకి ఏ ఇబ్బందులు లేవండి, శత్రువుల వల్ల ఏ భయము లేదని ఆడవాళ్ళు నిశ్చింతగా ఉంటారు. అలానే ఆయన కూడా నారాయణుడు కావటం చేత ఆయనకి శత్రువులు లేరు. ఎందుకు? అందరూ ఆయన వాళ్లే కనుక. ఈయన ఎవరి శత్రుక్కల్ భగవత్ విముఖరిరే. ఈయన ఎవరి శత్రుక్కల్, ఎవరి శత్రుక్కలు అంటే ఆడవాళ్ళకి శత్రువులు కాదు, సర్వేశ్వరుడికి శత్రువులు. భగవద్ విముఖరిరే కంసనై ముడిత్తపడియే ఇండు ఇరుందు అనుభవిక్క పెద్ద ఎనక్కు ఇనివరు ఇడి ఎల్లై ఎన్గిరార్ ఆగ ఉమాం. కంసుణ్ణి నశింపచేసిన ప్రకారాన్ని ఇక్కడే ఉండి అనుభవించడానికి పొందినటువంటి నాకు ఒరు మిడి ఇల్లై అంటే ఒక క్లేశం, ఏ దుఃఖము లేదండి నాకు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. வேண்டித்தேவர் இறக்க வந்து பிறந்ததும் வீங்கிரிழ்வாய் பொண்டன் தன்னை புலம்ப போய் அங்குவோர் ஆய குலம் பூக்கது. காண்டலின்னி வளரந்து கஞ்சனை துஞ்ச வஞ்சம் செய்தது. மீண்டு நான் அலத்த பெற்றேன் எனக்கு என்ன விகலுளதே. ஆழ்வார் எம்பெருமானார் ஜெயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.